బాలకృష్ణ సినిమా అంటే మాస్, డైలాగ్స్, పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్. కానీ 21 జూలై 2000లో వచ్చిన 'గొప్పింటి అల్లుడు' మాత్రం బాక్సాఫీస్ దగ్గర పెద్ద డిజాస్టర్ అయింది. ఈ సినిమా వచ్చి 25 సంవత్సరాలు అయిన సందర్భంగా అసలు ఈ సినిమా పెద్ద డిజాస్టర్ కాడానికి కారణాలు ఏంటి? ఏం తక్కువైంది? ఏం తప్పులయ్యాయి? అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు చిత్రలోకం. లెట్స్ సీ వాట్ వెంట్ రాంగ్. నెంబర్ 1, టైటిల్‌తో మిస్‌మ్యాచ్ అయిన కంటెంట్. 'గొప్పింటి అల్లుడు' అనే టైటిల్ వినగానే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అనిపిస్తుంది. కానీ మూవీలో మాత్రం ఆ ఫ్యామిలీ టచ్ మిస్ అయింది. మాస్ ఎలిమెంట్స్, హడావిడి, టిపికల్ బాలయ్య స్టైల్ మాత్రమే స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఈ టైటిల్‌తో ఒక సున్నితమైన ఫ్యామిలీ డ్రామా ఉంటుందన్న ఎక్స్‌పెక్టేషన్స్‌తో వచ్చిన ప్రేక్షకులకు నిరాశ తప్పలేదు. అప్పటి బాలయ్య ఇమేజ్‌కి తగిన కథ కాదు. ఇది నెంబర్ 2 పాయింట్. బాలయ్య అప్పటికి మాస్ మార్కెట్‌లో సూపర్ స్టార్. 'సమరసింహారెడ్డి', 'నరసింహనాయుడు' లాంటి సినిమాలతో మాస్ హిట్స్ అందుకుంటున్న టైం అది. కానీ 'గొప్పింటి అల్లుడు' కథ మాత్రం ఔట్‌డేటెడ్ ఫ్యామిలీ డ్రామా లాగా ఉంటుంది. ఇది అభిమానులకు గానీ, జనరల్ ఆడియన్స్‌కి గానీ కనెక్ట్ కాలేదు. నెంబర్ 3, స్టోరీ అండ్ స్క్రీన్ ప్లేలో తడబాటు. ఈ సినిమా కథలో ఏ మాత్రం కొత్తదనం కనిపించదు. స్క్రీన్ ప్లే అస్తవ్యస్తంగా, ప్రెడిక్టబుల్‌గా ఉంటుంది. కామెడీ కూడా పండలేదు. ఎమోషనల్ సీన్స్‌లో డెప్త్ లోపించింది. ఒక పవర్‌ఫుల్ హీరో ఇమేజ్‌ని బ్యాలెన్స్ చేయలేకపోయారు. నెంబర్ 4, డైరెక్టర్ ఈవీవి సొంత జోన్‌ని మిస్ అవ్వడం. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన ఈవీవి సత్యనారాయణ గారు కామెడీ, కుటుంబ కథా చిత్రాల్లో మాస్టర్. కానీ ఈ సినిమా కోసం ఆయన స్టైల్‌కి మించి మాస్ అండ్ హీరో ఎలివేషన్ కోసం ప్రయత్నం చేశారు. రిజల్ట్ ఈవీవి మార్క్ మిస్సింగ్. నెంబర్ 5, మ్యూజిక్, ప్రమోషన్స్ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోవడం. ఈ సినిమాకు కోటి సంగీతం అందించారు. కానీ పాటలు ప్రేక్షకుల మనసు దోచుకోలేకపోయాయి. ప్రమోషన్స్ బాగానే ఉన్నా సాంగ్స్ లేదా డైలాగ్స్ హిట్ అయి ఉంటే ఆ ఇంపాక్ట్ వేరేలాగా ఉండేది. కనీసం ఆడియో సక్సెస్ అయితే ప్రీ రిలీజ్ బజ్ ఉండేది. కానీ అది జరగలేదు. నెంబర్ 6, టైమింగ్ అండ్ కాంపిటీషన్. ఈ సినిమా రిలీజ్ టైం కూడా ఓ పెద్ద మైనస్. అప్పటికే బాలయ్య నటించిన 'వంశోద్ధారకుడు' సినిమా జనవరిలో రిలీజ్ అయ్యి ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. మరోవైపు చిన్న సినిమా అయిన 'చిత్రం' అప్పటికే రిలీజ్ అయ్యి బాక్సాఫీస్‌ని షేక్ చేయడం కూడా ఈ సినిమాకి మైనస్‌గా మారింది. నెంబర్ 7, ఆడియన్స్ ఎక్స్‌పెక్టేషన్స్ మిస్ మ్యాచ్. బాలకృష్ణని ఆడియన్స్ ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తారు? మాస్ ఎలివేషన్, పవర్‌ఫుల్ డైలాగ్స్, యాక్షన్. ఈ సినిమాలో ఫ్యామిలీ సెంటిమెంట్, ఔట్‌డేటెడ్ డ్రామా, లాగింగ్ స్క్రీన్ ప్లేతో ఎక్స్‌పెక్టేషన్స్ టోటల్లీ మిస్ మ్యాచ్ అవ్వడంతో సినిమా ఫ్లాప్ అయింది. 'గొప్పింటి అల్లుడు' అనే టైటిల్ బాగుంది. కానీ కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ మిస్ మ్యాచ్ కావడం వల్ల ఈ సినిమా ఫ్లాప్ అయింది. బాలయ్య వంటి మాస్ హీరోకి స్టోరీ సెలెక్షన్ ఎంత కీలకమో ఈ సినిమా బట్టి అర్థమవుతుంది. మరి ఈ మూవీ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. ఇలాంటి ఫ్లాప్ అనాలిసిస్ వీడియోస్ కోసం మన చిత్రలోకం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.